లీడ్ కోడ్ నెంబర్ 2 ఉంటాయి. ఫైండింగ్ kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. మనకు అరేలో kth లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవాలన్నమాట. మనం వచ్చేసి దీనికి ప్రియారిటీ క్యూ యూజ్ చేస్తాం. ప్రియారిటీ క్యూ అనేది డిఫాల్ట్గా మిన్ హీప్ యూజ్ చేసి స్టోర్ చేసుకుంటుంది ఎలిమెంట్స్. ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రియారిటీ క్యూలో యాడ్ చేద్దాం. ఈక్వల్స్ టు 0, i less than nums dot length i plus plus p dot add nums of 5. ఇప్పుడు వచ్చేసి మనం ఎన్ని ఎలిమెంట్స్ క్యూలో వచ్చేసి ఎన్ని ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేస్తాం, మిగతా ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేస్తాం. ఫర్ int i equals to 0, i less than nums dot length minus k. nums dot length minus k అంటే ఇక్కడ మనకు అరే లెంత్ వచ్చేసి 6 ఉంటే నెంబర్ ఆఫ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ 6 minus 2 4 ఎలిమెంట్స్. 4 ఎలిమెంట్స్ మనం 4 స్మాలెస్ట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాం ప్రియారిటీ క్యూలో నుంచి. సెకండ్ లార్జెస్ట్ ఈ మిగతా ఉన్న 2 నెంబర్స్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ పాయింట్అవుట్ చేస్తుంది ప్రియారిటీ క్యూలో. మనం రిమూవ్ చేసినప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది మనకు అవుట్పుట్లో వస్తుంది. ఒక లార్జ్ అనే వేరియబుల్ డిఫైన్ చేసుకుందాం మినిమం వాల్యూకి. లార్జ్ ఈక్వల్స్ టు p డాట్ 4. ఇప్పుడు వచ్చేసి అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి ఉంటాయి, లాస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి ప్రియారిటీ క్యూలో. లాస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది పాయింట్అవుట్ చేస్తుంటుంది. ఇప్పుడు రిమూవ్ చేస్తే మనకు 10th ఎలిమెంట్ వచ్చేస్తుంది అనమాట. రిటర్న్ చేస్తాం. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, మనకి ఇంప్లిమెంట్ చేయలేదు. సబ్మిట్ చేద్దాం. మనం ఇంకో మెథడ్ యూజ్ చేయొచ్చు సింపుల్గా. ఇంత లేకుండా డైరెక్ట్ మనం ఒక సార్ట్ చేసేయచ్చు ఇచ్చిన నమ్స్ అరేని. సార్ట్ చేసిన తర్వాత ఒక వేరియబుల్లో kth లార్జెస్ట్ ఎలిమెంట్ డైరెక్ట్గా మనం అరేలో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకొని రిటర్న్ ఇచ్చేసేయచ్చు. ఎగ్జిక్యూట్ అయిపోయింది. దీస్ ఆర్ 2 ways to find largest element in the array.